హలో ఫ్రెండ్స్, నేను మీ శివాన్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తున్నది టెకీ ఫ్రెండ్ ఛానల్. సో ఇవాళ మనం పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్ గురించి మాట్లాడబోతున్నాం. సో ఇక్కడ మనం తీసుకున్న బ్రాండ్ పేరు వచ్చి boAt అనేసి. ఈ boAtలో మాత్రమే మనకి చాలా లో ప్రైస్తో బెస్ట్ బ్లూటూత్ స్పీకర్స్, పోర్టబుల్ స్పీకర్స్ కానీ లభిస్తుంటాయి. సో మనం ఈరోజు boAt రీసెంట్గా రిలీజ్ అయిన కొత్త boAt పోర్టబుల్ స్పీకర్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం చూస్తున్నది ఇది మనకి 1600 ఆర్ కాస్ట్ రేంజ్లో వస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తున్నటువన్నీ స్టీరియో స్పీకర్స్. మీకు మామూలుగా అయితే బడ్జెట్ ఈ ప్రైస్ రేంజ్లో అయితే మీకు అన్ని మోనో స్పీకర్స్ దొరుకుతాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ మోడల్ నెంబర్ వచ్చేసి రబ్బీ 360 అని చెప్తారు. సో ఇది స్టీరియో స్పీకర్స్ వస్తుంది. ఐపీఎక్స్ రేటింగ్స్ అన్నీ వీటికి రావు పోర్టబుల్ స్పీకర్స్లో. అందులో ఇది వచ్చి కాస్త స్టీరియో స్పీకర్స్ కాబట్టి మనకి ఐపీఎక్స్ రేటింగ్స్ అంతా లేవు. సో నో వాటర్ ప్రూఫ్, డస్ట్ రెసిస్టెంట్ ఇది. అదేవిధంగా వాట్ చూస్తే మాత్రం ఇది 10 వాట్ స్పీకర్స్తో వస్తుంది. 1800 బ్యాటరీ కెపాసిటీతో 8 అవర్స్ ప్లేబ్యాక్ టైం. సో 8 అవర్స్ అన్నా చెప్పాలంటే ఒక 6 అవర్స్ మినిమం వస్తుంది. అదేవిధంగా ఛార్జింగ్ టైం మాత్రం 4 అవర్స్ టు 6 అవర్స్ తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ అయ్యేదానికి. సేమ్ ఇది కూడా బ్లూటూత్ 5 వర్షన్తో 10 మీటర్స్ బ్లూటూత్ రేంజ్తో వస్తుంది. సో ప్రైస్ చెప్పాను కదా 1600 అనేసి. సో అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు ఇక్కడ 2 స్పీకర్స్ కనిపిస్తూ ఉంటాయి. అది వచ్చి వన్ సైడ్ ఓన్లీ ఫర్ వాయిస్, ట్రెబుల్ వీటి కోసం. అదేవిధంగా ఆపోజిట్ సైడ్లో మనకి ప్యూర్ బేస్ స్పీకర్ని సపరేట్గా డివైడ్ చేస్తారు. దానివల్ల మనకి ఒక సైడ్ వాయిస్ ప్లస్ అదర్ సైడ్ వచ్చేసి బేస్ మనకి క్లియర్గా అనిపిస్తుంది. అంతేకాకుండా మీరు ఇక్కడ చూసినట్లయితే దీనికి సైడ్స్లో వచ్చేసి మనకి ఛార్జ్ చేసుకునే దానికి యూఎస్బి ఛార్జర్, మైక్ ప్లస్ ఆడియో జాక్ 3.5mm ఆడియో జాక్తో ఇస్తారు. టాప్ సైడ్ చూసినట్లయితే వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. సో ప్లస్ మైనస్, ప్లే, పాస్ బటన్స్ అంతా మీకు టాప్ సైడ్ కనిపిస్తూ ఉంటాయి. సో మీరు 1600 రేంజ్లో ఒక మేబీ 10x10 రూమ్ సైజ్లో మంచి బేస్ ఉన్న పోర్టబుల్ స్పీకర్స్ వినాలి తీసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ ఉన్న వాటిల్లో స్టీరియో స్పీకర్స్ పరంగా అయితే. సో లేదు మాకు ఇంకా కొంచెం పెద్దదిగా ఉండాలి, ఎక్కువ సౌండ్ రావాలి అన్నట్లయితే దీని నెక్స్ట్ సక్సెసర్ ఉంది boAt స్టోన్ 1000 అనేసి. సో దాంట్లో చూసారంటే మీకు ఐపీఎక్స్ రేటింగ్ కూడా వస్తుంది. ఇది ఐపీఎక్స్ 6 రేటింగ్స్తో వస్తుంది. సో స్ప్లాష్ రెసిస్టెంట్ ఇది. మరి వర్షంలో కాకపోయినా అట్లీస్ట్ నార్మల్ ఏదైనా వాటర్ స్ప్రింకిల్స్ ఏదైనా పడినా తట్టుకోగలుగుతుంది. సేమ్ దీనికి కూడా మనకి సైడ్ మౌంటెడ్లో మొత్తం మ్యూజిక్ కంట్రోల్స్ అంతా ఉంటాయి. ప్లే, పాస్, ఫాస్ట్ ఫార్వర్డ్, నెక్స్ట్, ప్రీవియస్, వాల్యూమ్ ప్లస్ మైనస్ అన్ని సైడ్స్లో ఇచ్చుంటారు. మీరు పైన చూసినట్లయితే దీనికి కూడా సేమ్ యూఎస్బి టైప్ మైక్రో యూఎస్బి ఛార్జర్ పోర్ట్ కనిపిస్తుంది, మైక్ ఉంటుంది. అదేవిధంగా 3.5mm జాక్ కూడా ఇస్తారు. మేబీ ఈ 3.5mm జాక్ అయితే మీరు ఏదన్నా ఒక డబుల్ సైడ్ పిన్స్ ఉండే వైర్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్గానే కాకుండా విత్ వైర్తో కూడా మనము ఈ పోర్టబుల్ స్పీకర్ని ప్లే చేసుకోవచ్చు. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి బ్లూటూత్ పోర్టబుల్ స్పీకర్స్. అది కూడా స్టీరియో స్పీకర్స్ 3000 లోపల ఉన్న బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే ది బెస్ట్ ఇప్పటి వరకు ఉన్న వాటిల్లో అయితే స్టీరియో స్పీకర్స్ పరంగా, సౌండ్ పరంగా, బేస్ పరంగా, టోటల్ మ్యూజిక్ పరంగా. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ యువర్ శివ. బాబాయ్ నా.